211. ఎస్ సార్. నేను పని మీద వెళ్తున్నాను. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్లో పెట్టు. ఓకే సార్. మరదల ప్రేమ వరదల నీ దగ్గరికి వచ్చేయాలనుంది, కానీ బురదల ఈ డ్యూటీ ఒకటి. అదేమిటమ్మా, కృష్ణయ్య తనకు అసలు పెళ్ళే కాలేదని చెప్పాడే. పెళ్ళయింది, నేనే ఆయన భార్య నేను చెప్తున్నాను కదా. అయితే ఏంటట, రా లోపలికి వెళ్ళమ్మా. మీ ఆయన లోపల ఉన్నాడు. ఎస్ఐ నన్ను ఒక చండాల పని మీద పంపించాడు. ఒక్కళ్ళు కూడా దొరకలేదు, వెతుక్కోవాలి. కృష్ణయ్య, ఓ కృష్ణయ్య, ఎవరొచ్చారో చూడు. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్లో పెట్టు. బ్రోతల్ ఏమి స్టైల్, ఏమి స్టైలు. ఫ్యామిలీ టైప్ లో ఉంది కానీ బ్రోతలా లేదే. ఏంటా చూపు, ఏ ఊరు మందై? ముందు నీ సంగతి ఏమిటో చెప్పు. టేబుల్ దిగు, ముందా టేబుల్ దిగు. దిగకపోతే ఏం చేస్తావట? అమ్మా, ముదురు కేసులా ఉంది. ఇంటికి రాకుండా తిన్నగా ఇక్కడికి వచ్చినట్టు నీ ఉద్దేశం ఏమిటి? నీ ఇంటికి నేను రావాలా? స్టేషన్ లో ఎవరో చూడలేదు కదా, అవసరమైతే నిన్నే ఇక్కడికి రప్పించుకోగలం. ఏడు దగ్గర రెచ్చిపోతున్నావు? మా పాత దాస నీకు కబురు పెట్టాలా మళ్ళీ? పాత దాస వాడేమన్నా రౌడీయా? అడ్రస్ చెప్పు, కాళ్ళు కీళ్లు విరిచేసి తీసుకొచ్చి స్టేషన్ లో పారేస్తాను. అసలు ముందు నువ్వు లోపల పద. తీయకపోతే ఏం చేస్తావు? నాకు మూడు వచ్చేస్తుంది, నీకే ఇబ్బంది. మెడకి మూడుకి సంబంధం ఏముందబ్బా? కిట్టు, ఏమిటలా అయిపోతున్నావు? నీకేమైనా ఫిట్స్ జబ్బుందా? నా మేడం మీద చేసి నిమిరితే నేను మెల్ట్ అయిపోతానని నీకు తెలుసు కదా. నువ్వు హోమ్ మినిస్టర్ గారింటి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావని తెలిసి నేనే వచ్చేసాను. మీ ఆయన స్టేషన్ లో ఉన్నాడని హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పేదాకా నా మనసులో లేదు. నువ్వు కానిస్టేబుల్ కిష్టయ్య భార్యవా? కానిస్టేబుల్ కిష్టయ్య ఎవరో అన్నట్టు మాట్లాడతావేంటి? అవునవును, నేనే కానిస్టేబుల్ కిష్టయ్యని కదూ. అవును, నేనే కిష్టయ్యని. ఇంకా నేను లాకప్ లో పెట్టాను కాదు. అసలు విషయం బయటపడి ఉంటే నేను శాశ్వతంగా లోపల కూర్చోవాల్సి వచ్చేది. ఏమిటి అదోలా మాట్లాడుతున్నావు? అయినా ముక్కు జబ్బు ఏమిటి కొత్తగా? నిన్న రాత్రి శివరాత్రి కదా, నైట్ డ్యూటీ చేశాను, ముక్కు జబ్బు వచ్చేసింది. సర్లే, ఇంటికి వెళ్దాం పద. పద. అది విషయం. నిజమా? నిజమా? ఖచ్చితంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే ఏమండి, ఇక్కడ కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఎక్కడండి? ఏ తీరుగనను దయచూచదవో ఇనవంశోత్తమ రామ. ఓయ్ నాతరమా మాయ సాగర మీదను నలిన దళేక్షణ రామ. వాట్ బాబాయ్? వాట్ బాబాయ్ కాదు, ఎవరిని తీసుకొచ్చానండి? ఎవరండి మీరు? ఎవరండి మీరా? ఓయ్, ఆశకాల తర్వాత ఆడదు గానీ అమ్మాయి ఎండను పడి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు. నేను వస్తానమ్మా. అవును, మీరు ఈ ఊరు వచ్చిన వెంటనే ఇల్లు దొరికిందటగా, ఇంతవరకు ఎందుకు ఉత్తరం రాయలేదు? అడుగుతున్నది మిమ్మల్ని, ఎందుకు ఉత్తరం రాయలేదు? ఇంతకీ ఎవరండి మీరు? అంతవరకు వచ్చారన్నమాట. ఆహా, ఇది దిగబడిందన్నమాట. ఏ, నువ్వు దిగబడినప్పుడు నేను మాత్రం ఎందుకు దిగబడకూడదు? దాన్ని రమ్మని ఉత్తరాలు రాసారా? ఉత్తరాలైనా పత్రాలైనా నీకే రాస్తారు. ఎందుకంటే నువ్వు పెళ్లి పెళ్ళానివి, మొదటి పెళ్ళానివి కదా. అవునే, లక్క పెడతా. నువ్వు వెతకారానికన్నా ఆ మాట నిజమేనే. నేను అసలు పెళ్ళాను కాబట్టి ఆయన నాకు ఉత్తరం రాకపోయినా నేనే వెతుకుంటూ వచ్చాను. అంటే కిష్టయ్యకి ఇద్దరు పెళ్ళాలన్నమాట. ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు నా బతుకు మధ్యలో వాయింపే. ఎవరన్నా చూస్తే బాగుండదు. మరి ఆ పిల్లని నువ్వు తోలుకొచ్చావని అబద్ధాలు అట్టావేటి? మరి నే కాకపోతే నువ్వు తీసుకొచ్చానంటావా? కాదు, కృష్ణయ్య బాబాయ్ తోలుకొచ్చాడు. నీకు మర్చిపోయింది. ఆ పిల్ల మన ఇంటి గురించి రోడ్డు మీద వాకప్ చేస్తా ఉంటే నేను వెంట పెట్టి తీసుకొచ్చి ఇంట్లో దించి వచ్చా. మరి కృష్ణయ్య బాబు తోలుకొచ్చే పిల్ల ఎవరు?
నాకంటే ముందు వచ్చి ఆయనకి ఏం మందు పెట్టావే ఇలా మాట్లాడుతున్నారు? మందు పెట్టడం మాయలు చేయడం నీకే చెల్లిందే. రండి, ఈ రణరంగం నుంచి నన్ను కాపాడండి. ఆగు. నేను తీసుకొచ్చింది ఈ అమ్మాయిని. సిస్టర్ తోలుకొచ్చింది ఆ పిల్లని. ఇద్దర్లో అసలు పెళ్ళం ఎవరయ్యా? నేనేనండి ఆయన ధర్మపత్నిని. అంటే నువ్వు ధర్మపత్నివి, నేను ధర్మసత్రానా? అవునే. మాట్లాడేమిటండి? అవునులేండి, ఆవిడేమో మీ ధర్మపత్ని గృహలక్ష్మి, నేనేమో సెకండ్ సెటప్ ని ఉంచుకున్నదాన్ని, 2 టౌన్ దాన్ని, చిన్నింటి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్ళాలని ఏదో విధంగా మేనేజ్ చేయకపోతే నేను క్రిస్టియన్ కాదన్న విషయం బయటపడిపోతుంది. నా పెళ్ళయ్యేదాకా నేను ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేయాలి. ఏటయ్యా, ఈ పిల్ల అట్ట ఎడుతుంటే నువ్వు ఉలుకు పలుకు లేకుండా వాత వచ్చిన గేదలాగా అట్ట చూస్తా నిలబడిపోయావు. అది నాకు ఇద్దరు పెళ్ళాలి పిన్ని గారు. మా ఇంట్లో దిగినప్పుడు నీకు అసలు పెళ్లి కాలేదని చెప్పావు. ఏమిటి, పెళ్లి కాలేదని చెప్పారా? పెళ్లి కాలేదని చెప్పావా? ఎందుకు చెప్పారా? ఎందుకు చెప్పావాలా? నేనేమైపోయాను అనుకున్నారు? నన్ను ఎలా మర్చిపోయావు? అది ఒక పెళ్లి కాలేదని చెప్పాను, ఎందుకంటే నాకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. అలా చెప్పండి. అలా ఎందుకు చెప్పాలి? ఇంకోలా చెప్పు. ఓహో అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. ఓహో అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. కట్టుకున్నాక తప్పుతుందమ్మా. నువ్వు పైకెళ్ళు, నువ్వు లోపలికెళ్ళు. అవును, నీకు పెద్ద వయస్సు లేదు, గొప్ప బాడీ కాదు, ఇద్దరు పెళ్ళాలని ఎలా మెయింటైన్ చేస్తున్నావా? ఈ గొడవంతా నీకెందుకయ్యా? నువ్వు కూడా ఇంకో దాన్ని ఇంటికి తెద్దాం అనుకుంటున్నావా? మొహం చూడు, మొహం ఒట్టిపోయిన గేదలాగా. హోరి దేవుడు, ఆవిడ లంకిణి, ఈవిడ శంకిణి, వీళ్ళిద్దరితో ఎలా వేగాలో ఏమిటో. ఏమండి? వస్తున్నా వస్తున్నా రామ్. ఇల్లు దోసుకోవడానికి ఇదే మంచి అవకాశం. పాపం ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ ఉంది, చూద్దాం. హలో, సుబ్బారావు గారు వెళ్ళానండి. ఆ విషయం మీరు చెప్పాలి. 21066 అండి. కరెక్ట్. అయితే సుబ్బారావు గారు వెళ్ళే, ఆయన ఒకసారి పిలుస్తారా? ఆయన ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారండి. మరి వారి మిస్సెస్ పిలవండి. అదే నాకు మండుద్ది. వాళ్ళిద్దరు కలిసే ముఖ్యమైన పనిలో ఉన్నారు. 1 గంటకు ఫోన్ చేయండి. అలాగే. సో మనశ్శాంతిగా దొంగతనం చేసుకునేవారు కదా. ఓ ఎవరయ్యా నువ్వు? తలుపు దిగానే మహారాజులో లోపలికి వెళ్ళిపోతున్నావే. అసలు నువ్వెవరు? నేను దొంగని. ఇంతకి నువ్వెవరని? ఈ ఇంటి ఓనర్ సుబ్బారావుని. నిన్ను పోలీసులు పట్టిస్తాను. అలాగే పట్టింది. కానీ ఈ ఇంట్లో మీరు కాక ఇంకెవరుంటారండి? నేను మా ఆవిడ. ఓహో, ఆ పైన ఉన్నది మీ బెడ్రూమేగా? అవును, అది మా పర్సనల్ బెడ్రూమ్. ఓ, అంటే ఆవిడ మీ ఆవిడే. ఇంతకీ మా ఆవిడ ఏం చేసావు? ఆ ఛాన్స్ నాకు లేదు. పైన మీ సోదరుడు ఎవరో ఉన్నాడు, ముందు ఆ సంగతి చూసుకో. అయిపోయాడు. దీని భావమేమి తిరుమలేశా? ఏమండి, ఈ దుద్దులు కొత్తగా చేయించుకున్నాను, బాగున్నాయా? బాగున్నాయి. పట్టుకొని చూడండి. ఏంటలా సందేహిస్తారు? పట్టుకొని చూడండి. ఈ చేత కూడా పట్టుకోండి. సిగరెట్. అబ్బా, ఈ వెధవ సిగరెట్ ఒకటి పట్టుకొని చూడండి. చాలా బాగుంది. చేతులు తీసేయకండి. ఇలా చేతులు పెట్టి నా చెవులు నివరండి. నిమరాలా? ఎందుకు? మీరలా నిమురుతూ ఉంటే
నాకు స్వర్గంలో ఉన్నట్టుంటుంది. అయినా తెలియనట్టు అడుగుతారేమిటి? నేను మర్చిపోవాలా, నువ్వు మర్చిపోయావునని. అదేంటి అలా దూరంగా జరుగుతున్నారే? అది 30 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తానని దీక్ష పెట్టాను. దీక్ష ఎందుకు? అది నువ్వు త్వరగా తల్లి కావాలని. ఏడ్చినట్టుంది. మీరు బ్రహ్మచర్యం దీక్ష పడితే నేను తల్లిని ఎలా అవుతానండి? నెల రోజుల తర్వాత మీ ఆయన వచ్చేస్తారు కదా. అంటే ఈ నెల రోజులు నేను బ్రహ్మచారిగా ఉంటాను, ఆ తర్వాత దీక్ష వదిలేసి భర్తనైపోతాను, అప్పుడు నువ్వు తల్లి అయిపోతావు అనమాట. అలాగా? అయితే మీరు ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళి పడుకోండి. ఏ తెల్లవారుజామునో మీకు మూడొస్తుంది, నా చెవుల్ని ఉడతారు, నాకు మూడొస్తుంది, అప్పుడు మీ దీక్షకు ముప్పు వస్తుంది. బయటికి వెళ్ళి పడుకుంటాను. కిట్టు రా కిట్టు. కిట్టు రాత్రంతా రాత్రిని గడపడం కోసం ఆ బుట్టబొమ్మతో దీక్ష పెట్టానని వాళ్ళ అబద్ధం చెప్పావే. అబద్ధం కాదు, నిజంగానే దీక్ష పట్టాను. ఏంటి నిజంగానే దీక్ష పెట్టావా? దానికి టోకరా ఇవ్వటానికి అలా చెప్పావనుకున్నానే. అవును, పైన ఆవిడతో చెప్పిన విషయం నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే నీకెందుకు? అంటే దానికి కడుపు పండాలని దీక్ష పెట్టావన్నమాట. మరి నా సంగతి? ఆవిడకి ఒక బిడ్డ పుట్టాలని, నీకు కవల బిడ్డలు పుట్టాలని దీక్ష మొదలు పెట్టారు. నిజంగానా? అయితే బయటికి వెళ్ళి పడుకో. బయట చలి పుడుతుందేమో, లోపల ఎక్కడైనా మూల పడుకుంటాను. వద్దు, ఏ అర్ధరాత్రో నిద్దట్లో నా మెడ మీద చేసి నిమురుతావు, దాంతో నాకు పిచ్చెక్కిపోతుంది. నేను చుట్టేసుకుంటాను, నీ దీక్ష పాడు చేస్తాను అందుకు. కరెక్ట్, థాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.